ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసిండో వాన్ని పక్కకు పెట్టుకొని వాళ్లకు పదవులు ఇచ్చి ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. అక్కడే మొట్టమొదటి ఫెయిల్. కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి ఫెయిల్ అంటే అక్కడే. ఇక వేరేది ఏమీ లేదు. ఇక అన్ని గట్లనే ఉంటాయి అనుకోవాలి. ఎవరైతే నిరంతరంగా కేసీఆర్ ప్రభుత్వము కూలిపోవటానికి ప్రయత్నం చేసినరో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి, ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసినరో వాళ్ళను మాత్రమే పక్కకు పెట్టి ప్రభుత్వంలో పదవులను అనుభవించేటటువంటి విధంగా చెయ్యడం అనేటటువంటిది ఒక పెద్ద దుర్మార్గుడి యొక్క లక్ష్యం ఇది. ఆయన కేసీఆర్ గారు గతంలో ఎవరైతే ఉద్యమంలో కీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఉద్యమంలో లేనటువంటి వాళ్లకు పదవులు ఇచ్చేసి సంతోషపెట్టి వాళ్ళను భుజానేసుకొని తిరిగిండు. అందుకే కవిత మొన్న అన్నది వాస్తవమే. కాకపోతే ఏంటంటే మేమెందుకు హట్ అయినామంటే, ఆయన ఎంత దొంగ లంగ వ్యవహారాలు చేసినా ఆయన ఆల్రెడీ ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ నేత. వాస్తవానికి తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించిండు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయనను తప్పుదో పట్టించిండ్రా ఈ తర్వాత ఆయన ఎందుకు తప్పుదో పట్టిండు? ఎవడో మాటలు ఎందుకు విన్నాడు? మరి మనిషి అయిండు, మన మనిషి కాదు అనేటటువంటిది అక్క చెప్పుకుంటూ వచ్చింది. వాస్తవం కూడా, అది కూడా వాస్తవమే. కాకపోతే కొంత వెయిట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉండే. కానీ అది మళ్ళా నేను ఎట్లా అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ చెప్పింది అక్క ఆల్రెడీ నిన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడిన ప్రతి దానికి ప్రతి ఒక్కరు మాట్లాడినారు. నేనే కాదు చాలామందిని మాట్లాడినారు. వాళ్ళందరికీ కూడా కాస్త సమాధానం వచ్చే విధంగా చెప్పడం జరిగింది. అది ఒక పరిస్థితి. కాబట్టి నేనేమంటానంటే, గత ప్రభుత్వమేమో నిజమైనటువంటి ఉద్యమకారులను పక్కకు పెట్టింది. ఈ ప్రభుత్వమేమో నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టింది. అంటే వ్యతిరేకిస్తేనే దగ్గర తీస్తారు అనేటటువంటిది ఒక పెద్ద అంశం. ఎవరైతే తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తారో వాళ్ళని దగ్గర తీస్తారు అనేటటువంటిది ఇక్కడ క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి అందుకే నేనేమంటానంటే, చింతబరిగెలు పట్టుకొని నిలబడితే ఖచ్చితంగా మీ పనులన్నీ అయితే అని ప్రజలకు చెప్తున్నాం మనం. మీరు ఉట్టిగా అయ్యా చెయ్యయ్యా నీకు దండం పెడతా, నీకు కాలు మొక్తయ్యా, నా పిల్లలు చిన్నపిల్లగాళ్ళు ఉన్నారయ్యా, నేను పేదోన్నయ్యా, అదయ్యా ఇదయ్యా అనే కన్నా చింతబరిగెలు పట్టుకొని నిలబడ్డారనుకో లగ్గం చేయడానికి ఖచ్చితంగా పనులు అవుతాయి. సులుక్కుమంటది కదా చింతబరిగెలతో కొడుతుంటే. కాబట్టి మీరు చింతబరిగెలతో కొట్టమని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రజానికాన్ని మోటివేట్ చేస్తున్నాం చింతబరిగెలతో కొట్టమని. కాబట్టి ఇవన్నీ మాటలకు కాదు, చేతలల్లా చూపెట్టుండ్రి అనేట